వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు KPHEలోని JNTU సర్కిల్లో NTR విగ్రహం వద్ద KPHE తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంటు హడాక్ కమిటీ సభ్యురాలు ఉప్పల పద్మ చౌదరి హాజరై టీడీపీ నాయకులతో కలిసి NTR విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కట్ చేసి జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం అంటూ నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు. తదుపరి బాటసారులకు మజ్జిగ సీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించి 8 నెలల్లోనే దేశంలో తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి కర్పించి అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అంతేకాకుండా ఎన్నో సవాళ్లను సంక్షోభాలను ఎదుర్కొని ఇప్పటికీ ఎదురులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ నిలబడిందన్నారు. అటువంటి పార్టీని కొందరు తెలంగాణలో లేదు రాదు అంటూ హేళన చేస్తున్నారని, అటువంటి వారికి రానున్న GHMC ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామన్నారు. ఈ వేడుకలలో ఉప్పల పద్మ చౌదరి, అట్లూరి దీపక్ చౌదరి, షేక్ సత్తార్, కొల్లూరి శ్రీను, కాకర్ల గోపి, చంద్రారావు, లక్ష్మీనారాయణ, ఆనందరావు, రామకృష్ణ, మదన్ మోహన్, రాజేష్, పవన్ మార్ని, హరిచంద్ర, పొట్లూరి రామకృష్ణ, చెరుకూరి రవి, రామాదేవి, రేఖ, VGS చౌదరి మరియు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజమే దేవాలయంగా ప్రజలైన దేవుళ్ళు అంటూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యంగా ఒక బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఒక కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఒక పూరు గుడిసెలు ఉండేవాడిని పక్కా ఇళ్లు నిర్మించి వారికి అందిస్తా వారికి గూడుని ఏర్పాటు చేయడం జరిగింది. కూడు పరంగా ₹2 కిలో బియ్యం అందించి ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడి కడుపు నిండేట్టుగా చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత వస్త్రాల ద్వారా ప్రతి ఒక్కరికి గుడ్డ దొరికేటట్టుగా చేయడం జరిగింది. ఈ విధంగా ఒక ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ ఆడవారిని కూడా ఆదరిస్తూ ఇవాళ రోజున ఆడపడుచులన్నా తెలుగుదేశం జెండా నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆయన పార్టీ పెడుతున్నప్పుడు రంగులు పూసుకునేవాడు ఈయనేం చేస్తాడు అన్న ధీమాతో ఉన్నవాళ్లే ఇవాళ పెద్ద పదవుల్లో ఉన్నా సరే ఆయన ఎన్నో వెన్నుపోటును భరించి నేడు పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ నిజంగా తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల నుంచి కనీసం అధికారులు లేని పరిస్థితి అయినా సరే ఇక నాయకులు ఎవరో కూడా పట్టించుకోని పరిస్థితి అయినా కార్యకర్తల దగ్గర ముందుండి ముఖ్యంగా కొంతమంది కార్యకర్తలు మేమున్నాం పార్టీకి అంటూ ఇవాళ రోజున తెలంగాణలో పార్టీని నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరున పాదాభివందనం చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి కార్యక్రమం వాళ్ళ కూడా ఈ రోజున పార్టీ 44వ వార్షికోత్సవాన్ని గట్టిగా జరుపుకుంటున్నారు. ఇది ఈ ఎండాకాలం అని కాదు, ఇంత ఎండలో కూడా ఇంతమంది మహిళలు వృద్ధులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున 44వ చేసుకుంటున్నాం. ఈ రోజున మీరు గమనిస్తే తెలుగు వాళ్ళకి అన్యాయం అవమానం జరుగుతుంది అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. పేదలకు కూడు గూడు గుడ్డ ఇవ్వాలి, తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచంలో గొప్పగా గర్వంగా తలెత్తుకుని తిరగాలి అనే విధానంతో ఈ పార్టీని పెట్టడం జరిగింది. రికార్డు స్థాయి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పేదలకు ఇల్లు కట్టించడం కానీ, పక్కా ఇళ్ల నిర్మాణం కానీ ఇలా అన్ని రకాలుగా చేస్తూ ఎన్టీ రామారావు గారు మరి ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విధానాన్ని కొనసాగిస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుండి నడిపించడం జరుగుతుంది. ఈ రోజున ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీని కానీ తెలుగు వారిని కానీ ఒక గుర్తింపు తెచ్చి ఇప్పుడు దేశ విదేశాల్లో అందరూ ఉద్యోగాలు చేస్తున్న
తెలుగు వాళ్ళంటే గర్వంగా చెప్పుకునేట్టు చేసినటువంటి మహానాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున హైదరాబాద్లో చూసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, స్టేడియంలు కానీ, నీరు జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఇలా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి మరి ఈ రోజున దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో హైదరాబాద్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి రాష్ట్రం విడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే రాజధానిని నిర్మించి ఎన్ని కుట్రలు చేసినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ఈ రోజున మరి అసెంబ్లీలో బిల్లు పెట్టుకుని, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకుని అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఈ రోజున తీర్మానం చేయటం జరిగింది. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఏ కష్టం వచ్చినా కానీ మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మా దగ్గరికే ప్రజలు వస్తారు. ఎందుకంటే ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మాకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలపడం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పి ఎన్నో రకాల కుట్రలు చేసినా కానీ మాలాంటి ఎంతో మంది కార్యకర్తలు ఈ రోజున దశాబ్దాల కాలంగా ఇక్కడ పార్టీ అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నట్టుగానే మేము పనిచేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం. కాబట్టి తెలంగాణలో కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇచ్చేసిన కార్యకర్తలకి, అట్లాగే ఈ పార్టీని అంటిపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నా పార్టీ రోజుకొక పార్టీ మారుతున్న ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఎటు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న అందరికీ, కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మన హైదరాబాద్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన హైదరాబాద్లోనే హైదరాబాద్ హైటెక్ సిటీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. 10 లక్షల మందికి ఎంప్లాయీస్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే 10 లక్షల కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే గూగుల్, మైక్రోసాఫ్ట్ అలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆదరణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 40% ఓట్లు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు పార్టీ అధికారం లేకపోయినా గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం నాలాంటి వ్యక్తులు అందరూ కూడా అహర్నిశలు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకి ఈరోజు శుభాభివందనాలు. అట్లాగే అన్న ఎన్టీఆర్ ఒక మహోన్నత వ్యక్తి, 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మహా వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలనే మన నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఇట్లాంటి జయప్రదాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు అమరావతిని ఏకైక రాజధానిగా నిన్న తీర్మానం చేశారు. కాబట్టి ఎవరెన్ని కుట్ర చేసినా, ఎవరెన్ని చేసినా కూడా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరదు. తెలుగుదేశం పార్టీకి అలాంటి చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం, జై. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.